నమస్కారం. ప్రైమ్9 డిజిటల్ కు స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం తిరుమల గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా భక్తులు వెంటనే ఆందోళన చెందుతూ ఉంటారు. ఇటీవల అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిరుమలలోని జపాలి తీర్థం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నటువంటి ట్యాప్లలో నీరు పాలలాగా తెల్లగా వస్తోందని వీడియోలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఆ వీడియోలు చూసిన చాలామంది భక్తులు నీటిలో ఏమైనా సమస్య ఉందా, తాగడం సురక్షితమేనా అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల ఆందోళనలకు తెరదించేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా స్పందించింది. టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం వైరల్ వీడియోలో కనిపించినట్లుగా ట్యాప్ నుంచి నీరు కొద్ది సెకండ్ల పాటు తెల్లగా రావడం నిజమే. అయితే అది ఎలాంటి కలుషితం వల్ల కాదు, పైపుల్లో ఉండే అధిక నీటి ఒత్తిడి కారణంగా నీటిలో సూక్ష్మమైన గాలి బుడగలు కలుస్తాయి. అందుకే ట్యాప్ నుంచి వచ్చినటువంటి వెంటనే నీరు పాలలాగా లేదా పొగమంచులాగా తెల్లగా కనిపిస్తుంది. కానీ కొన్ని సెకండ్ల తర్వాత ఆ గాలి బుడగలు బయటకు వెళ్ళిపోవడంతో నీరు మళ్ళీ పూర్తిగా పారదర్శకంగా మారుతుందని నిపుణులు తెలిపారు. అంతేకాదు, జపాలి తీర్థంలోని నీటిని టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్లో నిపుణుల పర్యవేక్షణలో పరీక్షించారు. ఆ పరీక్షల్లో నీరు పూర్తిగా స్వచ్ఛంగా ఉందని, ఎలాంటి దుర్వాసన లేదని, మలినాలు లేదా హానికర అవశేషాలు ఏవీ లేవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక జపాలి తీర్థాన్ని సందర్శించిన భక్తులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ట్యాప్ నుంచి మొదట నీరు తెల్లగా వచ్చినా కొద్దిసేపటికే సాధారణంగా మారిపోతుందని, తాగి చూసినా చాలా స్వచ్ఛంగా ఉందని అంటున్నారు. కొద్దిమంది భక్తులు అయితే ఈ నీరు తీర్థం తాగినట్లుగా అనిపించింది, హిమాలయన్ వాటర్లా చాలా స్వచ్ఛంగా ఉంది, జపాలి ప్రాంతం వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది అంటూ తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండగా శాస్త్రీయ పరీక్షల్లో నీరు సురక్షితమని తేలిన తర్వాత కూడా కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారని టీటీడీ ఆందోళన వ్యక్తం చేసింది. భక్తులు సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని పోస్టులు, వీడియోలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుల ఆరోగ్యం తమకు అత్యంత ముఖ్యమని, తాగునీటి నాణ్యత విషయంలో కఠినమైన ప్రమాణాలు పాటిస్తున్నామని స్పష్టం చేసింది. కాబట్టి జపాలి తీర్థంలో నీరు కొద్ది క్షణాలు తెల్లగా కనిపించడం అనేది సహజ శాస్త్రీయ ప్రక్రియ మాత్రమే. దీనిపై ఎలాంటి అపోహలు, భయాలు అవసరం లేదని టీటీడీ స్పష్టమైన సందేశం ఇచ్చింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మేస్తారా, లేదా అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్రైమ్9 డిజిటల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.